Good morning, Setter. Good morning, sir. Good morning. Good morning, Cam. Good morning, Muthiar. So, am I audible, Andy? Yes. Yeah, thank you, sir. So, a very good morning to all the Miracle Morning leaders, Andy. So, yesterday we have been మనం CRIB అన్న దాని గురించి చూసుకుంటూ డెవలప్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటూ we had been stopped over there actually. So, CRIB అంటే ఏంటి? So, commitment, recognition, and invent and brainstorm. Okay, CRIB ante. So first చూద్దామండి. So commit to seek mutual purpose. So ఏమంటున్నారంటే commit to seek mutual purpose అని చెప్తున్నారు. So as it true with most dialogue skills, if you want to get back to dialogue, you have to start with heart. In this case, you have to agree. So to be successful, we have to stop using silence or violence, compel others to our view. So we must even surrender false dialogue when we pretend to have a mutual purpose, calmly arguing our side until the other person gives in. So ఏమంటున్నారండి, అది నిజమైతే కనుక మోస్ట్ డైలాగ్ స్కిల్స్ అనేవి హార్ట్ నుంచి హార్ట్ కి వెళ్తూ ఉంటాయి. సో ఈ టైంలో మనం ఖచ్చితంగా అంగీకరించాలి. సో టు బి సక్సెస్ఫుల్ అంటే మనం కాన్వర్సేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే we have to stop using silence or violence to compel others to our view. మన వ్యూ వైపుకి అవతల వ్యక్తిని తీసుకురావాలి అని అనుకుంటే సక్సెస్ఫుల్ గా మనం ఖచ్చితంగా సైలెన్స్ అండ్ వైలెన్స్ అనే దాన్ని వదిలిపెట్టేసేయాలి, రైట్? We should have to stop this one. So we must even surrender false dialogue where we pretend to have the mutual purpose, calmly arguing our side until the other person gives in. So we start with heart by committing to stay in the conversation until come up with a solution. That's also a purpose we both share. So ఒక కమిట్మెంట్ అనేది మనం తీసుకోవాలండి. ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేసాము అంటే ఆ కాన్వర్సేషన్ యొక్క పరమార్థం ఏదైతే సొల్యూషన్ ఉందో ఎట్టి పరిస్థితుల్లోని దానికి సొల్యూషన్ బయటికి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే కాన్వర్సేషన్ నుంచి తప్పుకోవాలి తప్ప మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది అసలు కరెక్ట్ కాదు. So this can be tough to stop arguing. To stop arguing, we have to suspend our belief that our choice is the absolute best and only one, and that we will never be happy until we get exactly what we currently want. So we have to open our mind to the fact that maybe, just maybe, there is a different choice out there on that suits everyone. So ఇది కొంచెం కష్టతరమైనటువంటి విషయం. ఏది కొంచెం కష్టతరమైనటువంటి విషయం? మనం ఒక మాట్లాడుకుంటున్నప్పుడు దాని నుంచి సొల్యూషన్ తీసుకురావడం అనేది కొద్ది టఫ్ అనిపించవచ్చు. కానీ టు స్టాప్ ఆర్గ్యూయింగ్ వీ హ్యావ్ టు సస్పెండ్ అవర్ బిలీఫ్ దట్ అవర్ చాయిస్ ఇస్ ద అబ్సల్యూట్లీ బెస్ట్ వన్ అనడం. సో ఇటువంటి టైంలో ఏమవుతుంది అంటే చాయిస్ ఇస్ అబ్సల్యూట్లీ ద బెస్ట్ వన్ అనుకో, అంటే మనం మాట్లాడింది ఖచ్చితమైనటువంటి ఖచ్చితత్వంతో కూడినటువంటి కరెక్ట్ అని అనుకుంటాం చూసారా. సో అది మనల్ని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంచదండి, మనల్ని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంచదు. అండ్ వి గెట్ ఎగ్జాక్ట్లీ వాట్ వి కరెంట్లీ వాంట్. మనకు కావాలనుకున్నది మనం ఒకటి చెప్తున్నాం తప్ప ప్రాబ్లం కి అల్టిమేట్ సొల్యూషన్ అనేది చెప్పట్లేదు. సో వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ మైండ్ ద ఫ్యాక్ట్ దట్ మేబీ, జస్ట్ మేబీ, ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి మనం ఓపెన్ మైండ్ గా ఉండాలి. ఎవరేం చెప్పినా కూడా వినటానికి సిద్ధంగా ఉండగలిగేటటువంటి ఓపెన్ మైండ్ తో మనం ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకు ప్రయాణం చేయగలుగుతాం. సో దేర్ ఇస్ ఎ డిఫరెంట్ చాయిస్ అవుట్ దేర్, వన్ దట్ సూట్స్ ఎవ్రీవన్. ఎందుకంటే ఇక్కడ చూడండి, వన్ దట్ సూట్స్ ఎవ్రీవన్ అంటారు. వన్ దట్ సూట్స్ ఎవ్రీవన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర లేకపోవచ్చు అందరికీ సూట్ అయ్యేటటువంటి సొల్యూషన్, కానీ ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండొచ్చు కదా.
కాబట్టి నువ్వు ఓపెన్ మైండ్ తో వినగలిగేటటువంటి శక్తి నీ దగ్గర ఉంటేనే నువ్వు కాన్వర్సేషన్ లో నిలబడగలుగుతావు, లేకపోతే కాన్వర్సేషన్ నుంచి బయటకు వచ్చేస్తావు. సో వి ఆల్సో హ్యావ్ టు బి willing to verbalize this commitment even when our partner seems committed to winning. సో ఎప్పుడైతే విన్ అవుదాం అని అనుకుంటున్నారో, ఎక్కువగా విన్ అవుదాం అనుకున్నప్పుడు ఏమవ్వాలని మన మాటల్లో మన చేతల్లో ఖచ్చితంగా ఆ విన్నింగ్ కి తగ్గట్టుటువంటి పనులు చేయగలగాలి, రైట్? సో వి యాక్ట్ ఆన్ ఫెయిత్ దట్ అవర్ పార్ట్నర్ ఇస్ స్టక్ ఇన్ సైలెన్స్ ఆర్ వైలెన్స్ బికాస్ he or she feels unsafe. We assume that if we build more safety by demonstrating our commitment to finding a mutual purpose, the other person will feel more confident that the dialogue could be a productive avenue. సో ఒకసారి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనకి దేనికి అంటే, మ్యూచువల్ పర్పస్ ఎందుకు రికగ్నైజ్ చేయమంటున్నారు, ఎందుకు చెప్పాలి అంటే కనుకండి, డెఫినెట్ గా కూడా చూడండి, అవతల వ్యక్తికి నగ్గగలము అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఇస్తామండి? మనం కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు, మన మ్యూచువల్ పర్పస్ గురించి మనం ఎలా చేస్తున్నామో అవతల వ్యక్తికి చెప్పినప్పుడు, అంతేనా కాదు? రైట్? అట్లా చెప్పలేదు అనుకోండి, అతను మనతో పాటు ప్లేయర్ లా ఉంటాడు కానీ అతను విన్నర్ లా మాత్రం అవ్వలేడు. అతనికి విన్నర్ మైండ్ సెట్ రావాలి అంటే మీరు ఎలా విన్ అవుదాం అనుకున్నారో, ఆ విన్నింగ్ కి కావాల్సినటువంటి పర్పస్ ఏంటి, మీరు ఎందుకు ఆ కమిట్మెంట్ తీసుకున్నారు అనేటటువంటి విషయం ఖచ్చితంగా మనకు తెలియాలి, అవునా కాదా? అట్లా తెలియకపోతే ఏమవుతుంది, అవతల వ్యక్తి నార్మల్ గా అవతల వ్యక్తి ఉంటాడు తప్ప అతను విన్ అవ్వాలనేటటువంటి మైండ్ సెట్ రాదు కదా. సో ఖచ్చితంగా మనం ఆ మైండ్ సెట్ అనేది అవతల వ్యక్తికి తీసుకురావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఏం చేయాలండి? Definitely we need to think of it and we need to explain that how it was going to be work out when we both mutual ఇద్దరు కలిసి ఒకేలా ఆలోచించినప్పుడు విన్నింగ్ అనేది ఎలా ఉంటది. అందుకని టీమ్ స్ట్రెంత్ అంటారు, ఎనర్జీ అంటారు, సినర్జీ అంటారు. సో ఎనర్జీకి సినర్జీకి తేడా ఏంటండి? 100 మంది కలిసి ఒకలాగే ఆలోచిస్తే అది సినర్జీ, ఒక వ్యక్తి ఆలోచిస్తే అది ఎనర్జీ, రైట్? సో next time you find yourself stuck in a battle of wills, try this amazing, powerful, but simply skillful. Step out of the content of the struggle and make it safe. Simply says, it seems like we are both to force our view. I commit to stay in this discussion until we have a solution both of us happy with. So ఎప్పుడైనా సరే ఒకళ్ళు హ్యాపీగా ఉంటే సరిపోతుంది అనుకుంటే అసలు ఒకసారి మీరు ఆలోచించిన ప్రపంచంలో యుద్ధాలు జరుగుతాయంటారా? జరుగుతాయంటారండి? యుద్ధాలు జరగవు కదండి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి నచ్చింది రావటం కాదండి, అందరికీ ఆమోదయోగ్యంగా వచ్చేటటువంటిది మన నోట్లోంచి సొల్యూషన్ వచ్చింది అనుకోండి, అందరికీ ఆనందమే. అలా కాకుండా ఏదో నార్మల్ గా మనం చెప్పాలనుకున్నది చెప్పేసి వేరే వాళ్ళు చెప్పాలనుకున్నది వినకుండా ముందుకు వచ్చేస్తే కనుక అది కరెక్ట్ కాదు. ఓకే, సో step out of the content of the struggle and make it safe. దాన్ని సేఫ్ గా ఫీల్ అయ్యే విధంగా మనం చేయగలగాలి. ఫస్ట్ దాని నుంచి బయటకు వచ్చి simply says it seems like we were both trying to force our view. Simply say it seems like మనం ఆ వ్యూ మీద మన ఒపీనియన్స్ దాని మీద రుద్దుదాం అనుకున్నాం. I commit to stay in this discussion until we have a solution both of us are happy with. Then watch whether safety takes a turn for the better. ఏంటంటే I commit to stay in this discussion, నేను ఈ డిస్కషన్ లోనే ఉంటాను until we have a both solution of us are happy with. మన ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి సొల్యూషన్ వచ్చే వరకు నేను కాన్వర్సేషన్ లో ఉంటాను. దెన్ వాచ్ వెదర్ సేఫ్టీ టేక్స్ టర్న్ ఫర్ ద బెటర్. అప్పుడు సేఫ్టీ ఇంకొంచెం బెటర్ గా ఏమైనా అవుతుందా లేదా అనే విషయం నేను చూస్తాను అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. సో కమిట్మెంట్, ఇద్దరి యొక్క మ్యూచువల్ పర్పస్ ని వెతకటం అనేటటువంటి కమిట్మెంట్ ఎందుకో మీకు అర్థమైందండి. ఇది ఖచ్చితంగా CRIB లో ఉన్నటువంటి ఫస్ట్ స్కిల్ అనేది మనం ఏం డెవలప్ చేసుకోవాలి? కమిట్మెంట్ అనేటటువంటి స్కిల్ మ్యూచువల్ పర్పస్ ని వెతకడం కోసం డెవలప్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది మన బిజినెస్ కి ఖచ్చితంగా ఉపయోగపడే
Sir, am I audible, sir? Audible, sir. Okay. So, commitment. Hello. మనకంటే గారు సార్ వినిపిస్తుందా సార్? లీడర్ వెయిట్ చేస్తున్నారండి రూమ్ లో, వీలైతే ఓకే సార్, ఓకే. ఓకే, సో ఎందువల్ల మనం కమిట్మెంట్ అనేది మనం ఏదైతే మనం చేస్తున్నామో దానికి ఎందుకు మనం నిబద్ధతతో కూడుకుని ఉన్నాము అనేటటువంటి విషయం ఫస్ట్ మన టీం కి తెలియాల్సినటువంటి అవసరం 100కి 1000 రెట్లు ఖచ్చితంగా ఉందండి. అది మనం చెప్పినప్పుడు మాత్రమే అవతల వ్యక్తి తన యొక్క పర్పస్ ను గుర్తించగలుగుతాడు. అసలు పర్పస్ అనేది లేకపోతే, పర్పస్ అనేది తెలియకపోతే, నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని అనే విషయం అతను క్లారిటీ రాకపోతే ఎందుకు చేస్తానండి ఆ పని కదా. ఎక్కడో మధ్యలో నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియకపోతే నేను మధ్యలోనే బస్సు దిగిపోతాను కానీ వెళ్ళను కదని చివరి వరకు. కాబట్టి ఆ పర్పస్ ఏంటి అన్నది ఖచ్చితంగా ఫస్ట్ రికగ్నైజ్ చేయగలగాలి, రైట్. సో రెండో విషయం ఏంటంటే రికగ్నైజ్ ద పర్పస్ బిహైండ్ ద స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీ, ఆ పర్పస్ పక్కన ఉన్నటువంటి, ఆ స్ట్రాటజీ పక్కన ఉన్నటువంటి పర్పస్ ను మనం గుర్తించగలగాలి. So wanting to come up with a shared goal is a wonderful first step, but it's not enough. Once we have change of heart, we need to change our strategy. Here is the problem we have to fix. When we find ourselves at an impasse, it's because we are asking for one thing and the other thing is asking for something else. సో ఇక్కడ చూడండి, వాంటింగ్ టు కమ్ అప్ విత్ షేర్డ్ గోల్ ఇస్ అ వండర్ఫుల్ ఫస్ట్ స్టెప్. సో ఇద్దరు కలిసి ఒకే ఎయిమ్ తో రావడం అంటే అనేది ఒక అద్భుతమైనటువంటి మంచి కార్యమే, కానీ అది సరిపోదు అని చెప్తున్నారు. ఏమంటున్నారండి? అది సరిపోదు. వన్స్ వీ హ్యావ్ హ్యాడ్ ఏ చేంజ్ ఆఫ్ హార్ట్, వీ నీడ్ టు చేంజ్ అవర్ స్ట్రాటజీ. సో ఒకసారి మనం మనసులు కలిసిన తర్వాత ఖచ్చితంగా మనం స్ట్రాటజీని మార్చాల్సి ఉంటది. అంటే అక్కడి నుంచి మన వర్కింగ్ స్టైల్ ని మార్చుకుంటూ వెళ్ళాలి. ఇద్దరు మనసులు కలిసినప్పుడు అక్కడ ఎనర్జీ కాదండి, అక్కడ సినర్జీ అయిపోయింది కదా. ఇద్దరు అంటే మోర్ దాన్ 1 పీపుల్ కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది సినర్జీయే. సో అప్పుడు మనం ఖచ్చితంగా మన స్ట్రాటజీని మార్చుకుంటూ వెళ్ళాలి. ఒక వ్యక్తి ఉన్నప్పుడు స్ట్రాటజీ వేరే ఉంటది, ఇద్దరు ఉన్నప్పుడు స్ట్రాటజీ వేరే ఉంటది. సో హియర్ ఇస్ ద ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు ఫిక్స్. When we find ourselves at an impasse, it's because we are asking for one thing and the other person is asking for something else. సో ఈ ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుంది? ఇద్దరు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఒకరిని అడుగుతూ ఉంటారు, ఒకరు ఇంకోటి అడుగుతూ ఉంటారు. సో we think we will never find a way out because we equate what we are asking for with what we want. So ఏమంటారంటే, we think we will never find a way out because we equate what we are asking for with what. అంటే ఏమంటున్నారు చూడండి, ఇక్కడ ఎవరికి వాళ్ళు మేము అనుకున్నదే అడిగిన దానికి సమానం అని చెప్పి అనుకుంటూ ఎవరి మైండ్ సెట్ ని వాళ్ళు తక్కువ చేసుకోకుండా ఎప్పటికప్పుడు ఎస్ మేమే కరెక్ట్ అని అనుకోవటం. సో ఇన్ ట్రూత్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఈస్ ద స్ట్రాటజీ వీఆర్ సజెస్టింగ్ టు గెట్ వాట్ వి వాంట్. సో అసలైన సత్యం ఏంటంటే మేము ఏం అడుగుతున్నాము, ఆ స్ట్రాటజీకి తగ్గట్టుగా ఇదే ఫాస్ట్ గా మూవ్ అయ్యేటటువంటి అద్భుతమైనటువంటి మూవ్. సో కాబట్టి దాని గురించి మేము అడుగుతున్నామని ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క చెప్పిన దానిని సమర్థించుకుంటూ ఉంటారు. సో వీ కన్ఫ్యూజ్ వాంట్స్ ఆర్ పర్పస్ విత్ స్ట్రాటజీస్. సో దట్స్ ద ప్రాబ్లం. సో అటువంటి టైంలోనే మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, అది ఇది కరెక్టా, రైట్. వాంట్స్ ఆర్ పర్పస్ విత్ స్ట్రాటజీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇచ్చారు, చూద్దాం అండి. ఐ కమ్ హోమ్ ఫ్రమ్ వర్క్ అండ్ సే దట్ ఐ వాంట్ టు గో టు ఏ మూవీ. అంటే నేను వర్క్ నుంచి వచ్చి మూవీకి వెళ్ళాలనుకున్నాను. యు సే దట్ యు వాంట్ టు స్టే హోమ్ అండ్ రిలాక్స్. మీరేమన్నారు? లేదు, నేను ఇంటి దగ్గరే ఉంటాను, రిలాక్స్ అవుతాను. అండ్ సో వి డిబేట్. సో ఇద్దరు కొట్టుకుంటూ స్టార్ట్ చేశారు.
మూవీ, టీవీ, మూవీ, రీడ్ ఎక్సెట్రా. ఎలాగా? లేదు సినిమా అంటే టీవీ చూద్దాం అంటారు, సినిమా అంటే చదువుకుందాం అంటారు. సో we figure we will never be able to resolve our differences because going out and staying home are incompatible. సో ఇప్పటికీ కూడా అది రిజాల్వ్ అవ్వదు, ఎందుకంటే రెండు కూడా చాలా విరుద్ధం. ఇంటి దగ్గర ఉండటం అనేది లేదా బయటికి వెళ్తాం అనేది చాలా విరుద్ధమైనటువంటిది, ఇన్కంపాటబుల్. ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ వీ క్యాన్ బ్రేక్ ద ఇంప్రెస్ బై ఆస్కింగ్ అదర్స్ వై డు యూ వాంట్ దట్. ఒక్క అడుగు ముందుకేసి ఎందుకు నీకు అది కావాలనుకుంటున్నావు అంటే ఆర్గ్యూయింగ్ లో మనం రికగ్నైజ్ చేయాలి కదండి, ఎందుకు కావాలి అనేటటువంటి విషయం ఫస్ట్ థింగ్ మనం అడగగలగాలి. సో దానికి తగ్గట్టుగా అతను సమాధానం చెప్పాడు అనుకోండి, ఇది ఎందుకు కావాలనుకున్నా అంటే ఇదిగో ఎందుకు కావాలని అనుకుంటున్నానని చెప్పాను అనుకోండి, అది మీకు ఆమోదయోగ్యంగా ఉందనుకోండి, ఎస్ మన ఒపీనియన్ కూడా మార్చుకునే అవకాశం ఉంటది, అవునా కదా? సో ఏమని అడగాలండి, వై డూ యూ వాంట్ టు స్టే హోమ్, ఎందుకు నువ్వు ఇంటి దగ్గర ఉండాలనుకుంటున్నావు? బికాస్ ఐమ్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్ అరౌండ్ అండ్ డీలింగ్ విత్ ద హజల్ ఆఫ్ ద సిటీ. ఎందుకంటే నేను ఇప్పటికే పొద్దునుంచి వర్క్కి వెళ్ళి అలసిపోయి ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు సిటీలోకి వెళ్ళాలి, ఇంత ట్రాఫిక్ లో నేను ఇంత దాంతో నేను తిరగలేను మళ్ళీ నేను నీతో పాటు సిటీలోకి వచ్చి. సో యూ వాంట్ పీస్ అండ్ క్వైట్, సో నీకు మనశ్శాంతి కావాలి అంతేనా మోస్ట్లీ. అండ్ వై డూ యూ వాంట్ టు గో టు ఏ మూవీ, అవును ఖచ్చితంగా నాకు కొంచెం మనశ్శాంతి కావాలి, కానీ నువ్వు ఎందుకు మూవీకి వెళ్ళాలనుకుంటున్నావు? సో ఐ క్యాన్ స్పెండ్ టైమ్ విత్ యూ వే ఫ్రమ్ ద కిడ్స్. నేను అలా వెళ్తే గనక నీ నుంచి పిల్లల నుంచి కొంచెం టైంని దూరంగా స్పెండ్ చేయగలుగుతాను. తన యొక్క ఇంటెన్షన్ అనేది మనకు అర్థమైంది కదండి, కొంచెం దూరంగా ఉండాలని అనుకుంటే పిల్లలకి భర్తకి. సో బిఫోర్ యూ క్యాన్ అగ్రీ ఆన్ మ్యూచువల్ పర్పస్ యూ మస్ట్ నో వాట్స్ పీపుల్ రియల్ పర్పసెస్ ఆర్. సో ఖచ్చితంగా మనం ఇలా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మనసులో ఉన్నది ఖచ్చితంగా బయటకు వస్తుంది, సో దట్ మనం ఈజీగా వాళ్ళని రికగ్నైజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో స్టెప్ అవుట్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ ద కాన్వర్సేషన్ విచ్ ఇస్ జనరల్లీ ఫోకస్డ్ ఆన్ స్ట్రాటజీస్ అండ్ ఎక్స్ప్లోర్ ద పర్పసెస్ బిహైండ్ దమ్. సో ఏమంటున్నారంటే, సో స్టెప్ అవుట్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ ద కాన్వర్సేషన్ విచ్ ఇస్ జనరల్లీ ఫోకస్డ్ ఆన్ ద స్ట్రాటజీస్ అండ్ ఎక్స్ప్లోర్ ద పర్పసెస్ బిహైండ్ దమ్. సో ఒకసారి మనం అక్కడి నుంచి బయటకు వచ్చి మనం స్ట్రాటజీస్ మీద ఫోకస్ చేసి దాని వెనక ఉన్నటువంటి పర్పసెస్ ని మనం రికగ్నైజ్ చేయగలగాలన్నమాట. సో వెన్ యూ డూ దిస్, మనం ఎప్పుడైతే దీన్ని చేస్తామో ద న్యూ ఆప్షన్స్ బికమ్ పాసిబుల్. సో కొత్త ఆప్షన్స్ అనేవి మనకి సాధ్యమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో వెన్ యూ రిలీజ్ యువర్ గ్రిప్ ఆన్ యువర్ స్ట్రాటజీ అండ్ ఫోకస్ ఆన్ యువర్ రియల్ పర్పస్, you open up the possibility of finding a new alternative that can serve mutual purpose. సో ఏమంటారంటే వెన్ యూ డూ దిస్, మనం ఎప్పుడైతే ఇది చేస్తామో కొత్త ఆప్షన్స్ అనేవి మనకి అవైలబిలిటీ ఉంటాయి. మనం ఎప్పుడైతే మన చేతిని కొంచెం ఫ్రీ చేసి గ్రిప్ వదులుతామో మన స్ట్రాటజీ మీద అండ్ మనం రియల్ పర్పస్ మీద మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో, ఎప్పుడైతే మన పాసిబిలిటీ కొత్త ఆల్టర్నేటివ్స్ మీద మ్యూచువల్ పర్పస్ ను రికగ్నైజ్ చేయడానికి చేస్తుందో, so then it is having more strengthen, అంటే అప్పుడు మనం చేసేటటువంటి పర్పస్ కి అత్యంత అమితమైనటువంటి దృఢత్వం అనేది నిలుస్తుంది అనమాట. సో యూ వాంట్ పీస్ అండ్ క్వైట్, ఐ వాంట్ టైమ్ విత్ యూ అవే ఫ్రమ్ ద కిడ్స్. సో ఇఫ్ యూ క్యాన్ కమ్ అప్ విత్ something that is quiet and away, we will both be happy. Is that right? Absolutely. What if we were take to drive up the canyon and సో నీకు మనశ్శాంతి కావాలంటున్నావు, యూ వాంట్ పీస్ అండ్ క్వైట్ కదా, ఐ వాంట్ టైమ్ విత్ యూ అవే ఫ్రమ్ ద కిడ్స్, నాకు మీతో పాటు టైం కావాలి, మీతోని పిల్లలతోని స్పెండ్ చేయడానికి నాకు బయటికి వెళ్ళి టైం కావాలి. సో ఇఫ్ యూ కెన్ కమ్ అప్ విత్ బోత్ సంథింగ్ దట్ ఈస్ క్వైట్ అండ్ అవే, వి విల్ బోత్ హ్యాపీ. ఇస్ దట్ రైట్? సో ఆవిడకేమో బయటికి వెళ్ళడం రావాలి, ఈయనకేమో మనశ్శాంతి కావాలి. సో అల్టిమేట్ గా సొల్యూషన్ చూడండి, ఇన్కంపాటబుల్ అయినప్పటికీ కూడా ఆవిడ బయటికి వెళ్ళటం ఈ మనశ్శాంతి. సో మనశ్శాంతిగా ఉండే చోటకి బయటికి వెళ్ళడం అనేది అల్టిమేట్ ఆన్సర్ కదా. సో అబ్సల్యూట్లీ, వాట్ ఇఫ్ యూ వర్ టు టేక్ అప్ డ్రైవ్ అప్ ద క్యానియన్ అండ్, అంటే క్యానియన్ అనేది ఏంటండి, నిశ్శబ్దమైనటువంటి ప్రదేశం. ఆవిడకి ఏం కావాలి, బయటికి వెళ్ళడం కావాలి పిల్లలతో. ఇతనికి ఏం కావాలి, నిశ్శబ్దం శాంతి ఉన్న ప్రదేశం కావాలి. అది ఇల్లు అయితే ఏంటి, గ్రాండ్ క్యానియన్ అయితే ఏంటి, రైట్? సో అక్కడికి వెళ్దామా అని చెప్పి అడగటమే ద సొల్యూషన్. దాన్ని మనం పర్పస్ ని గుర్తించగలిగి, ఎస్ రెండిట్లో ఇన్కంపాటబుల్ అయినప్పటికీ కూడా, రెండు పరస్పర వ్యతిరేకమైనప్పటికీ కూడా మనం సొల్యూషన్ తీసుకొచ్చామా లేదా, రైట్? సో ఇప్పుడు ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఉందంటారా లేదా, అది మనం గుర్తించగలగాలి.
ఇద్దరు ఖచ్చితంగా దాన్ని అంగీకరించే విధంగా మనం ఒక సొల్యూషన్ అనేది కంపల్సరీ బయటికి తీసుకురావాలండి. ఓకే, సో ఇది మనం ఖచ్చితంగా చెయ్యాల్సినటువంటి రెండో స్కిల్. ఫస్ట్ ఏంటండి కమిట్మెంట్, రెండోది ఆర్ స్టాండ్స్ ఫర్ రికగ్నైజేషన్. నెక్స్ట్ ఇన్వెంట్ ఏ మ్యూచువల్ పర్పస్, అంటే కొత్త పర్పస్ ని మ్యూచువల్ పర్పస్ కనిపెట్టమంటున్నారు. Sometimes when we recognize the purposes behind our strategies, we discover that we actually have a compatible goals. So ఎప్పుడైతే మనం గుర్తించగలిగామో, మన స్ట్రాటజీస్ పక్కన ఉన్నటువంటి పర్పసెస్ మనం గుర్తించగలిగామో, we discover that we actually have a compatible goals. అంటే ఖచ్చితంగా మనకి కంపాటబుల్ గోల్స్ ఉన్నాయనే విషయం మనం డిస్కవర్ చేయగలుగుతాం. ఫ్రమ్ దేర్ యూ సింప్లీ కమ్ అప్ విత్ కామన్ స్ట్రాటజీ. సో అక్కడ నుంచి మనం కామన్ స్ట్రాటజీస్ తీసుకుంటూ వస్తాం. బట్ వీఆర్ నాట్ ఆల్వేస్ సో లక్కీ. ఫర్ ఎగ్జాంపుల్ you find that your genuine wants and goals cannot be served except the expenses of the other persons. In this case, you cannot discover a mutual purpose, so you must actively invent one. So చూడండి ఏమంటున్నారు, ఫ్రమ్ దేర్ యూ సింప్లీ కమ్ అప్ విత్ కామన్ స్ట్రాటజీ. సో అంటే ఇద్దరికి సేమ్ గోల్స్ ఉన్నాయనుకోండి, కామన్ స్ట్రాటజీస్ తో వెళ్ళిపోతాం ముందుకి. బట్ వీఆర్ నాట్ ఆల్వేస్ సోలోకి. కానీ ఇప్పుడు మనకు అలాగే రాదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీతో రావచ్చు. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే you find out that your genuine wants and goals cannot be served except at the expense of the other persons. అంటే మీరు అనుకున్నటువంటి నిజమైన మీ కోరికలు కానీ లేదా గోల్స్ కానీ అవతల వ్యక్తి ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈ కేసులో ఇన్ దిస్ కేస్ యూ కెనాట్ డిస్కవర్ ఎ మ్యూచువల్ పర్పస్, సో యూ మస్ట్ యాక్టివ్లీ ఇన్వెంట్ వన్. అంటే మీకున్నటువంటి గోల్స్, మీకున్నటువంటి ఎయిమ్స్ అవతల వ్యక్తికి మ్యూచువల్ పర్పస్ ఎందుకు అవుతాయి? అవతల వ్యక్తికి కావాల్సిన దానిగా ఉంటాయి, అవునా కాదా? కానీ మరి ఇప్పుడు మనం మ్యూచువల్ పర్పస్ ని ఇన్వెంట్ చేయాలి. అంటే ఏంటి? కనిపెట్టాలి. రికగ్నైజేషన్ అంటే ఏంటి? గుర్తించగలగటం, ఉన్న దాంట్లో గుర్తించగలగటం. ఇప్పుడు మనం ఇన్వెంట్ అంటే ఏంటి? క్రియేట్ చేయగలగాలి, అంతేనా కదా? అంటే డిస్కవర్డ్ అంటే ఏంటి, ఇన్వెంట్ అంటే ఏంటి, ఇది మనం గుర్తించాలి. ఇప్పుడు ఇన్వెంట్ అంటే ఏంటి, డిస్కవరీ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొలంబస్ డిస్కవర్డ్ అని చెప్తారు. కొలంబస్ డిస్కవర్డ్ గోవా కదండి, అమెరికా సంథింగ్ ఏదో. అంటే కొలంబస్ అమెరికాని గుర్తించాడు, లేదా కొలంబస్ గోవాని గుర్తించాడు. థామస్ ఆల్వా ఎడిషన్ ఇన్వెంటెడ్ ద బల్బ్. డిస్కవర్డ్ కి ఇన్వెంటెడ్ కి తేడా ఏంటంటే, డిస్కవర్డ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న దానిని ఎవడో వెళ్ళి అరే ఇది ఇక్కడ ఉందిరా బాబు అని చెప్పడం, లేదా ఇది ఎలా ఉందిరా బాబు అని చెప్పడం. ఇన్వెంట్ అంటే ఏంటి? సృష్టిలో లేనటువంటి దానిని సృష్టించడాన్ని ఇన్వెన్షన్ అంటారు. అర్థమైందండి? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్వెంట్ చేయాలి. అంటే ఆల్రెడీ అవతల వ్యక్తి మైండ్ లో లేనటువంటి ఒక ఆలోచనని మనం సృష్టించగలగాలి, రైట్? సో అది ఇన్వెంట్ కి డిస్కవరీకి ఉన్నటువంటి తేడా అనమాట. డిస్కవరీ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న దానిని ఒరే ఇది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని ప్రపంచానికి చెప్పడం, రైట్? అది డిస్కవర్ అన్నమాట. సో ఇన్వెంట్ అంటే we need to create the thing which it was not existed in this universe. ఈ విశ్వంలో లేనటువంటి దానిని మనం కనిపెట్టడం. సో టు ఇన్వెంట్ ఎ మ్యూచువల్ పర్పస్, టు ఇన్వెంట్ ఎ మ్యూచువల్ పర్పస్, మూవ్ టు మోర్ encompassing goals. Find an objective that is more meaningful or more rewarding than the ones that divide the various sides. For instance, you and your spouse may not agree on whether or not you should take the promotion, but you can agree that needs of your relationship and the children come before career aspirations. So ఏమంటారు చూడండి, ఇక్కడ టు ఇన్వెంట్ మ్యూచువల్ పర్పస్ ని మీరు కనిపెట్టాలి అని అనుకుంటే మూవ్ టు మోర్ ఎన్కంపాసింగ్ గోల్స్. సో ఇంకా ఎన్కంపాసింగ్ అంటే తీవ్రతరమైనటువంటి, అంటే ఇది లేకపోతే ఇంకా జీవితం లేదు, ఇది లేకపోతే చచ్చిపోతాం అటువంటి గోల్స్. సో ఫైండ్ అన్ ఆబ్జెక్టివ్ దట్ ఈస్ మోర్ మీనింగ్ఫుల్ ఆర్ మోర్ రివార్డింగ్ దాన్ ద వన్స్ దట్ డివైడ్ ద వేరియస్ సైడ్స్. అంటే ఎటువైపు మనం వెళ్ళాలి, ఎటువైపు మనం వెళ్తే మనం అనుకున్న దానికి ఎక్కువ అసాధ్యాలు లేకుండా సాధ్యాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుందో అటువంటి దాన్ని మనం కనిపెట్టగలగాలి. ఫర్ ఇన్స్టెన్స్, యూ అండ్ యువర్
spouse may not agree on whether or not you should take the promotion, but you can agree that needs of your relationship and the children come before the career aspirations. సో ఏమంటున్నారు, ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే మీరు మరియు మీ భార్య అగ్రి అవ్వకపోవచ్చు దేని మీద, యూ షుడ్ టేక్ ద ప్రమోషన్. అంటే ప్రమోషన్ తీసుకోండి. ప్రమోషన్ అంటే ఏముంటుంది, సపోజ్ ప్రమోషన్ ఇచ్చారనుకోండి, ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక చోట నుంచి ఇంకో చోట. మీకు ట్రాన్స్ఫర్ ప్రమోషన్ అవుతాను అనుకోండి, ట్రాన్స్ఫర్ అవసరం లేదు. దానికి మీ భార్య ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. బట్ యూ కెన్ అగ్రీ ద నీడ్స్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ అండ్ ద చిల్డ్రన్ కమ్ బిఫోర్ ద కెరియర్ ఆస్పిరేషన్స్. అలా కాదమ్మా, ఇప్పుడు నీకు ఇష్టం లేదు, బానే ఉంది, కానీ రేపు పొద్దున మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇక్కడే ఉంటే జీతం అలాగే ఉంటది, పెరగదు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మన ట్రాన్స్ఫర్ అయితే జీతం ఉంటుంది, మన వాంట్స్ చాలా వరకు కూడా నెరవేరుతాయి. అట్లాంటి రేపు పొద్దున మన పిల్లలకి మంచి భవిష్యత్తును మనం ఇవ్వచ్చు అనేటటువంటి అర్థమయ్యే విధంగా ఆవిడకి చెప్పగలిగారు అనుకోండి. బికాస్ ఆవిడకి లేదు అసలు, అంటే ఉన్న చోటనే ఉండిపోవాలని అనుకున్నారు, బట్ అక్కడి నుంచి ఉన్న చోట నుంచి కొంచెం ఉన్నతంగా మనం డబ్బులు సంపాదించాలంటే వేరే చోటుకి వెళ్ళాలని చెప్పారు. సో బై ఫోకసింగ్ ఆన్ హయ్యర్ అండ్ లాంగర్ టర్మ్ గోల్స్, అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి, ఒకవేళ అవతల వ్యక్తి అలా ఉన్నా మనం కంపల్సరీ మన యొక్క లాంగర్ టర్మ్ గోల్స్ కానీ లేదా మన హయ్యర్ గోల్స్ గురించి కానీ ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, రైట్? సో బై ఫోకసింగ్ ఆన్ హయ్యర్ అండ్ లాంగర్ టర్మ్ గోల్స్ యూ కెన్ ఫైండ్ ఏ way to transcend short-term compromises, build mutual purposes, and to get dialogue. So by focusing on higher and longer term goals you can find a way to transcend short-term compromises. So చిన్న కాంప్రమైజ్ ఏముందండి, ఇప్పుడు ఆవిడ అక్కడి నుంచి అక్కడ మారిపోవడంలో ఏమవుతుంది, అన్నీ వస్తాయి, ఇంకా కొంచెం మంచి ఫెసిలిటీస్ అనేవి వస్తాయి. సో షార్ట్ టర్మ్ కంపెనీస్ అట్లా బిల్డ్ మ్యూచువల్ పర్పసెస్ అండ్ గెట్ టు డైలాగ్. సో అప్పుడు మనం మాట్లాడేది ఖచ్చితంగా అవతల వ్యక్తి ఈ ప్రతిదీ వింటాడు. అంటే ఇది ప్రతిసారి మనకి జరిగేదే, కానీ దీన్ని మనం అంతా ఎరుకతో చెయ్యట్లేదు. మీకు అర్థమవుతుందండి, మన ఇంట్లో ప్రతిసారి చేస్తున్నాం, ఇవన్నీ ఏవి కొత్తవి కాదు, కానీ మనం వీటిని వెరుకుతో చేయట్లేదు. ఈ పుస్తకం చదివిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా మనం ఎరుకుతో చేయగలిగేటటువంటి అవకాశం మనకి దక్కుతుంది అనమాట. ఓకే, జస్ట్ వైలెంట్. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన నాలుగో స్కిల్ ఏంటంటే బ్రెయిన్ స్టార్మ్ న్యూ స్ట్రాటజీస్ కదా. అండ్ బి లాస్ట్ CRIV కమిట్మెంట్, రికగ్నైజేషన్, ఇన్వెంట్, అండ్ B for brainstorm new strategies. So once you have built the safety by finding a shared purpose, you should now have enough safety to return to the content of the conversation. It's time to step back into the dialogue and brainstorm strategies that meet everyone's needs. If you have committed to finding something everyone can agree on and surfaced what you really want, you will no longer by spending your energy on unproductive conflict. Instead, you will be actively coming up with options that can serve everyone. So ఏమంటారు చూడండి, ఒకసారి మనం ఒక పర్పస్ మీద సేఫ్టీతో మనం బిల్డ్ చేసినప్పుడు, ఓకే, యూ షుడ్ నౌ హ్యావ్ ఎనఫ్ సేఫ్టీ టు రిటర్న్ టు ద కంటెంట్ ఆఫ్ ద కాన్వర్సేషన్. సో అంటే ఇద్దరు కలిసి ఒక మ్యూచువల్ పర్పస్ మీద వెతుక్కుంటూ చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో సేఫ్టీతోనే ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇట్స్ టైమ్ టు స్టెప్ బ్యాక్ ఇన్ టు ద డైలాగ్ అండ్ బ్రెయిన్ స్టార్మ్ స్ట్రాటజీస్. సో ఖచ్చితంగా ఒకవేళ మ్యూచువల్ పర్పస్ మీద అట్లా వెళ్తే కనుక ఇద్దరు బాగానే కొనసాగుతూ వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, స్ట్రాటజీస్ ని తీవ్రతరంగా మనం బ్రెయిన్స్ యూజ్ చేసి ఎప్పటికప్పుడు మార్చుకునే విధంగా మనం చేంజ్ చేసుకోవడం. సో ఇఫ్ యూ హావ్ కమిటెడ్ టు ఫైండింగ్ సంథింగ్ ఎవ్రీవన్ కెన్ అగ్రీ ఆన్,
సో మీరు కనుక అందరూ ఆమోదయోగ్యంగా చేసేటటువంటి దాన్ని మీరు గుర్తించగలిగితే అండ్ సర్ఫేస్ వాట్ యు రియల్లీ వాంట్ అండ్ మీకు అందరూ ఆమోదయోగ్యంగా ఉండాలి, అందరికి ఆమోదయోగ్యంగా ఉన్నది మీకు అంగీకారం అయి ఉండగలగాలి. సో యూ విల్ నో లాంగర్ బి స్పెండింగ్ యువర్ ఎనర్జీ ఆన్ అన్ప్రొడక్టివ్ కాన్ఫ్లిక్ట్. అంటే అసలు మనం ఇక్కడ చూడండి ఎంత గొప్పగా ఈ లైన్ అనేది చాలా అద్భుతమైన లైన్ అండి. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికత దాంతో కూడుకున్న లైన్. యూ విల్ నో లాంగర్ బి స్పెండింగ్ యువర్ ఎనర్జీ ఆన్ అన్ప్రొడక్టివ్ కాన్ఫ్లిక్ట్. అంటే మనకి అసలు అవసరం లేనటువంటి అందరూ కలిసి ఒక మ్యూచువల్ పర్పస్ మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఇంకొక అందరికి కామన్ గా ఉండేటటువంటి గోల్ రికగ్నైజ్ చేయాలి అంటే కనుక దాని గురించి కొంత సంభాషణ అనేది జరగాలి. ఆ సంభాషణ అనేది మన ఎనర్జీని ఏం చేస్తుంది అంటే కిల్ చేసేస్తుంది. ఏదైతే మనం అల్టిమేట్ గోల్ అనుకుంటున్నామో అల్టిమేట్ గోల్కి వెళ్ళకుండా అక్కడే అందరినీ ఆమోదయోగ్యంగా చేయాలి అంటే ఖచ్చితంగా ఎనర్జీ ఖర్చు అవుతుందా అవదా? కానీ ఫస్ట్ నుంచే కనుక అసలు అలా లేకుండా ఇద్దరు మ్యూచువల్ పర్పస్ లో ఉండి ఇద్దరు కామన్ గోల్స్ లో ఉంటే కనుక మన ఎనర్జీ అంతా ఎక్కడ ఖర్చు పెట్టచ్చు? మనం ఆ గోల్ ని రీచ్ అవడం కోసం ఖర్చు పెట్టచ్చు కదా. సో అందు గురించే చూడండి చాలా మంది జ్ఞానులు మాట్లాడరు, ఎక్కువగా వింటారు తప్ప నోట్లోంచి మాట్లాడరు. అనవసరంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు చాలా ఎనర్జీని కోల్పోతారని. అందుకని జ్ఞానులు మిత భాషల కింద ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. వాళ్ళు ఒక పర్పస్ ఉంటేనే నోట్లోంచి ఒక మాట బయటకు వస్తుంది. ఆ ఎనర్జీని అంతటినీ కూడా స్టోర్ చేస్తారండి. నేను ఒకసారి ఈ పుస్తకం స్టార్ట్ చేసినప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్పాను, రోజుకి ఒక గంట నిశ్శబ్దంగా ఉండండి. ఏదో ఒక టైంలో మీరు నిశ్శబ్దంగా ఉండగలిగితే, ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండగలిగితే, అది నిశ్శబ్దం అంటే ఏదో పొద్దున్న 6ంటికి లేచి ఎవరు మనతో మాట్లాడలేనప్పుడు కాదు. పీక్ టైంలో అంటే ఏ మధ్యాహ్నం 4ంటికో లేదా 5ంటికో 6ంటికో అటువంటి అందరూ మనతో మాట్లాడే సందర్భంలో మనం నిశ్శబ్దంగా ఉన్నాం అనుకోండి, మనకి ఎంత ఎరుకుతో కూడుకున్నటువంటి అంటే అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, ఎంత ఎరుకుతో మనం దానికి సొల్యూషన్ ఇవ్వగలుగుతామో తెలుసా అండి. చాలా కాన్షియస్ గా ఉంటుంది మన మైండ్, చాలా సెల్ఫ్ అవేర్నెస్ గా ఉంటది అనమాట. సో అది వి షుడ్ హ్యావ్ టు నో. అంటే మీరు జస్ట్ ఒకసారి ట్రైల్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5 నిమిషాలు సైలెన్స్ తో మొదలు పెట్టండి. టైం పెట్టుకోండి, స్టాప్ వాచ్ పెట్టుకోండి, 5 నిమిషాలు సైలెన్స్ మీ నోట్లోంచి మాట్లాడకూడదు. రేపొద్దున 6 నిమిషాలు పెట్టుకోండి. అలా రోజుకు 1 నిమిషం చొప్పున పెంచుకుంటూ వెళ్ళండి. మీకు నిజంగా ఆనందం అనేది దాంట్లో తెలుస్తుంటే కనుక మీరు హ్యాపీగా దాంట్లో ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఎనర్జీ కోల్పోయేటటువంటి కేంద్రాలు కొన్ని ఉన్నాయి. అది మన కళ్ళు. మనం కళ్ళు మూసుకున్నప్పుడు లోపల ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఇప్పుడు కళ్ళు తెరిచినప్పుడు బయట చుట్టుపక్కల మనం ఈ సీనరీస్ అన్ని చూస్తున్నాం. సింపుల్ అండి, మీ ఫోన్ కి కెమెరా ఎలా అయితే ఉందో మీ బాడీకి కూడా కెమెరా ఉంది, అవి 2 కళ్ళు. ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాము? ఛార్జింగ్ పెడతాం, అవునా? కెమెరా ఎక్కువసేపు ఆన్ అయి ఉంది అనుకోండి, ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందా లేదా? రైట్. సో అట్లానే మన బాడీకి కూడా కెమెరాస్ 2 ఉన్నాయి, అవే మన ఐస్. వీటికి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే కనుక కళ్ళు మూసుకుంటే కనుక బాడీలో ఛార్జింగ్ అవుతుంది. అట్లనే మన యొక్క నోరుని, అది కూడా మూసామనుకోండి, అది కూడా ఎనర్జీ కోల్పోతుంది కదా. రైట్. అది కూడా మీరు కళ్ళు మూసుకొని నోరు మూసుకొని కూర్చున్నారు అనుకోండి, అదే మెడిటేషన్. అంటే బయటికి వెళ్ళిపోయేటటువంటి ఎనర్జీ శక్తిని మనం లోపల ఆపగలగటమే మెడిటేషన్ అంటే. అర్థమైందండి? ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఆథర్ ఎంత పర్పస్ఫుల్ గా చెప్పారు చూడండి. మీ ఎనర్జీని కోల్పోకుండా యూ విల్ నో లాంగర్ బి స్పెండింగ్ యువర్ ఎనర్జీ ఆన్ అన్ప్రొడక్టివ్ కాన్ఫ్లిక్ట్. అర్థమైందండి? అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి గొడవ మీద మనం ఎనర్జీని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా. సో ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఎవరితోనో మాట్లాడాలని చెప్పి మనం కొంతసేపు అక్కడ ఆగి మాట్లాడుతూ ఉంటాం. అది అంటే ఎవరితోని మాట్లాడొద్దు మొత్తానికని నేను చెప్పట్లేదండి, అనవసరంగా మనం మాట్లాడకూడదు. ఓకే, ఇప్పుడు పచ్చడి ఎవరైనా ఒక పెద్దానికి కనిపించారు అనుకో, నమస్తే అండి బాగున్నారా అని అడగటంలో మన ఎనర్జీ ఏం కోల్పోము. దాని తర్వాత ఇంకా చాలా విషయాలు వస్తాయి. ఆ బాగున్నారా అన్న తర్వాత నుంచి ఆంధ్ర రాజకీయాల వైపు వెళ్తది, దేశ రాజకీయాల వైపు వెళ్తది, ప్రపంచం ఎలా అయిపోతుంది అంటారు, అలా అయిపోతుంది అంటారు, ఇంకా రకరకాల కాన్వర్సేషన్లకి వెళ్తుంది అనుకోండి. అది మనకు అవసరం లేదు. అటువంటి దాన్ని మనం ఎరుకతో గుర్తించగలగాలి. ఇప్పుడు నేను మాట్లాడే దాని వల్ల ఆయనకు ఉపయోగం ఉందా, నాకు ఉపయోగం ఉందా? సో ఇద్దరికి ఉపయోగం లేదు కదా, ఎందుకు మరి ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడుతున్నాను అనే ఎరుక మనకు రావాలి. ఆ ఎరుక మనకు వచ్చిందనుకోండి, మనం అక్కడ ఉండం ఎక్కువసేపు. సో అది మనం ఖచ్చితంగా గుర్తించగలగాలి. సో ఈ లైన్ లో ఉన్న అర్థం అంత అద్భుతమైన అర్థం అనమాట. ఓకే, సో ఇన్స్టెడ్ యూ విల్ బి యాక్టివ్లీ కమింగ్ అప్ విత్ ఆప్షన్స్ దట్ కెన్ సర్వ్ ఎవ్రీవన్. సో ఇన్స్టెడ్ ఏమంటున్నారంటే యూ విల్ బి యాక్టివ్లీ
కమింగ్ అప్ విత్ ఆప్షన్స్ దట్ క్యాన్ సర్వ్ ఎవ్రీవన్. అలా గనక మీరు ఉంటే గనక ఇన్స్టెంట్ గా ఏమవుతుందంటే ఎనర్జీ ఎప్పుడైతే మీరు ఒక చోట కేంద్రీకరించినప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి ఒక సొల్యూషన్ మీ మైండ్ లో తడుతుంది, డెఫినెట్ గా తడుతుంది. ఓకే, సో సస్పెండ్ జడ్జ్మెంట్ అండ్ థింక్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఫర్ ఎ న్యూ ఆల్టర్నేటివ్స్. యూ కెన్ ఫైండ్ ఏ వే టు వర్క్ ఇన్ ఏ జాబ్ దట్ ఈస్ లోకల్ అండ్ స్టిల్. సో సస్పెండ్ జడ్జ్మెంట్ అండ్ థింక్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఫర్ న్యూ ఆల్టర్నేటివ్స్. సో ఎప్పుడు కూడా మనం ఒక దానిని జడ్జ్ చేయకూడదండి. ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మన మైండ్ నుంచి తీసేయాలి. అండ్ థింక్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్, ఖచ్చితంగా పరిధిని మించి మనం ఆలోచించగలాలి. దేనికోసం? ఫర్ న్యూ ఆల్టర్నేటివ్స్. సో కొత్త ఆల్టర్నేటివ్స్ కోసం మనం ఖచ్చితంగా దాన్ని చూడగలగాలి. సో కెన్ యూ ఫైండ్ ఎ వే టు వర్క్ ఇన్ ఎ జాబ్ దట్ ఈస్ లోకల్ అండ్ స్టిల్ మీట్స్ యువర్ కెరియర్ గోల్స్. సో ఒకసారి చూడండి, కెన్ యూ ఫైండ్ ఎ వే టు వర్క్ ఇన్ ఎ జాబ్. మీరు ఒక జాబ్ లో వర్క్ చేయడానికి ఒక దారి ఎన్నుకోవాలి. దట్ ఈస్ లోకల్ అండ్ స్టిల్ మీట్స్ యువర్ కెరియర్ గోల్స్. అంటే మీరు లోకల్ గా ఉండగలిగేటటువంటి ఒక జాబ్ చేస్తూ దానిని మీ కెరియర్ గోల్స్ మీట్ అయ్యే విధంగా మీరు ఒక జాబ్ ని కనిపెట్టుకోగలగాలి. ఈస్ దిస్ జాబ్ విత్ దిస్ కంపెనీ ద ఓన్లీ థింగ్స్ దట్ విల్ మేక్ యూ హ్యాపీ? ఈ కంపెనీలో నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తే కనుక నా గోల్స్ రీచ్ అవుతానా లేదా? ఓకే, ఈజ్ ఎ మూవ్ రియల్లీ నెసెసరీ ఇన్ దిస్ న్యూ జాబ్? ఇప్పుడు నేను ఈ జాబ్ లో ఒక మూవ్ తీసుకోవడం అనేది అవసరమా? ఈజ్ దేర్ అనదర్ కమ్యూనిటీ దట్ కుడ్ ఆఫర్ యువర్ ఫ్యామిలీ ద సేమ్ బెనిఫిట్స్? ఇటువంటి కమ్యూనిటీ ఇంకొకటి ఏమైనా ఉందా ఇదే బెనిఫిట్స్ నా కుటుంబానికి ఇవ్వడానికి? ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు గివ్ ఎ క్రియేటివిటీ ట్రై, it will be impossible for you to jointly come up with a mutual acceptable option. If you are, the sky is the limit. So if you are not willing to give creativity a try, it will be impossible for you to jointly come up with a mutually acceptable option. If you are, the sky is the limit. సో మనం కనుక క్రియేటివ్ తో ముందుకు రాలేదు అని అనుకోండి, చాలా అసాధ్యం. ఎందుకంటే ఒక మ్యూచువల్ యాక్సెప్టబుల్ ఆప్షన్ అని మనం బయటికి తీసుకురావడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి విషయం. ఇఫ్ యు ఆర్, ఒకవేళ మీరు అలా తీసుకొస్తే మీకు ఆకాశమే హద్దు అని చెప్తున్నారు అనమాట. ఓకే, CRIB టు గెట్ మ్యూచువల్ పర్పస్ అంటే 4 మనం మ్యూచువల్ పర్పస్ గురించి ఏమంటున్నారు చూద్దాం. సో వెన్ యూ సెన్స్ దట్ యూ అండ్ అదర్స్ వర్కింగ్ అట్ క్రాస్ పర్పసెస్, హియర్ ఇస్ వాట్ యూ క్యాన్ డూ. ఫస్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్, స్టాప్ ఫోకసింగ్ ఆన్ who thinks that what, then CRIB your way to mutual purpose. సో ఎప్పుడైనా సరే మీకు లేదా వేరే వాళ్ళకి క్రాస్ గా వర్క్ చేస్తున్నాం, వేరే పర్పస్ లో వర్క్ చేస్తున్నాం అని అనుకుంటే, ఇక్కడ మనకు ఒక విషయం అర్థమయ్యే విధంగా చెప్పారు చూడండి. ఫస్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ అంటే ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి బయటకు వచ్చేయండి. స్టాప్ ఫోకసింగ్ ఆన్ హూ థింక్స్ దట్, ఎవరు దాన్ని స్టాప్ ఫోకస్ ఆన్ హూ థింక్స్ దట్, దాన్ని ఎవరైతే అలా ఆలోచిస్తున్నారో దాన్ని ఆపండి, దాని మీద ఫోకస్ చేయకండి. దెన్ CRIB యువర్ వే టు మ్యూచువల్ పర్పస్. అప్పుడు మన యొక్క మ్యూచువల్ పర్పస్, దెన్ CRIB టు మ్యూచువల్ పర్పస్ కి CRIB చేయమంటున్నారు అన్నమాట. సో మనం చూస్తుంది ఏంటి? CRIB అంటే కమిట్, రికగ్నైజ్, ఇన్వెంట్ అండ్ బ్రెయిన్ స్టార్మ్. సో ఇక్కడ చూడండి, కమిట్ టు సీక్ మ్యూచువల్ పర్పస్, మేక్ ఏ అన్లిటరబుల్ పబ్లిక్ కమిట్మెంట్ టు సే ఇన్ ద conversation until you come up with something that serves everyone. ఏమంటారంటే కమిట్ టు సీక్ మ్యూచువల్ పర్పస్, మ్యూచువల్ పర్పస్ కోసం కమిట్ అయి ఉండండి. మేక్ ఏ యూనిలాటరల్ పబ్లిక్ కమిట్మెంట్, అది ఎటువంటి కమిట్మెంట్ అయి ఉండాలి? అందరికి ఆమోదయోగ్యం అయ్యేటటువంటి యూనిలాటరల్ కమిట్మెంట్ అయి ఉండాలి. టు స్టే ఇన్ ద కాన్వర్సేషన్ అంటిల్ యూ కమ్ అప్ విత్ సంథింగ్ దట్ సర్వ్స్ ఎవరీవన్, అసలు అందరికీ కూడా అది సర్వ్ చేసే విధంగా ఉండాలి. This is not working. Your team is arguing to stay late and working until we are done. And my team wants to go home and come up back on the weekend. Why don't we see if we can come up with something that satisfies everyone? చూడండి ఏమంటున్నారు, ఇది పని చేయట్లేదు, మీ టీము లేట్ గా ఉండటానికి ఆర్గ్యూ చేస్తుంది. అండ్ వర్క్ అంటిల్ we are done. అండ్ మై టీమ్ వాంట్స్ టు గో హోమ్ అంటే మీ వాళ్ళు వర్క్ అయ్యే వరకు రామంటున్నారు, నా టీం ఏమో ఇంటికి వెళ్ళిపోవాలంటుంది, అండ్ వారం చివరిలో వస్తా అంటుంది.
why don't we see if we can come up something that satisfies everyone? సో ఒకళ్ళేమో ఉండాలంటున్నారు, ఒకళ్ళేమో వెళ్ళిపోవాలనుకుంటున్నారు, రైట్? సో ఇద్దరికి కమిట్మెంట్ లేదు. సో ఇప్పుడు ఏం చెప్పాలి, మనం ఏం చేయగలగాలి దీంట్లోని, ఏం చేయొచ్చండి? సో ఇద్దరికి మనం ఎందుకు పని చేస్తున్నాము, పని చేస్తే మనకి ఏం వస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ గురించి ఇద్దరు సాటిస్ఫై అయ్యే విధంగా మాట్లాడగలిగితే కనుక డెఫినెట్ గా ఏమవుతుందండి, ఆగగలుగుతుంది. ఒకళ్ళేమో వర్క్ చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో వీకెండ్ తర్వాత వచ్చి మళ్ళీ వర్క్ చేస్తా ఉంటున్నారు. సో ఇద్దరికి వర్క్ అయిపోతే కనుక మనం మంచి పేరు వస్తుంది, మంచి డబ్బులు వస్తాయి, తర్వాత సెలవులు ఎన్ని తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు అని అనుకున్నాం అనుకోండి, సో యూనిలాటరల్ ఆమోదయోగ్యంగా ఉంటది కదా. అది మనం దానికి కమిట్మెంట్ అయి ఉండాలి. సో ఎక్కడ మనం కమిట్మెంట్ బయటికి తీసుకురావాలి అనే విషయం మనకి తెలియగలగాలన్నమాట. సో రికగ్నైజ్ ద పర్పస్ బిహైండ్ ద స్ట్రాటజీ, ఆస్క్ పీపుల్ why they want what they are pushing for, separate what they were demanding from the purpose itself. సో ఏమన్నారు, నెక్స్ట్ ఏం చేయాలి, రికగ్నైజ్ ద పర్పస్ బిహైండ్ ద స్ట్రాటజీ. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఖచ్చితంగా గుర్తించగలగాలి స్ట్రాటజీ పక్కన ఉన్నటువంటి పర్పస్ ఏంటి అనేది. సో ఆస్క్ పీపుల్ వై దే వాంట్, వాళ్ళకి ఎందుకు కావాలి, ఎందుకు దాని మీద అంత ప్రెజర్ చేస్తున్నారు. సపరేట్ వాట్ దే వర్ డిమాండింగ్ ఫర్ ద పర్పస్ ఇట్ సర్వ్స్. సో అప్పుడు వాళ్ళు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అనే దాని నుంచి వాళ్ళు అనుకున్నటువంటి పర్పస్ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ కి మీరు అనుకున్న దానికి ఇది కరెక్ట్ అని అనుకుంటున్నారా అని మనం వాళ్ళకి విడమర్చి మనం చూపించగలగాలి. సో ఎగ్జాక్ట్లీ, వై డోంట్ యూ వాంట్ టు కమ్ ఇన్ సాటర్డే మార్నింగ్, నువ్వు ఎందుకు శనివారం పొద్దున్నే రానంటున్నావు, వీఆర్ ఫీలింగ్ ఫ్యాటిగ్డ్ అండ్ ఆర్ వరీడ్ అబౌట్ ద సేఫ్టీ ఇష్యూస్ అండ్ లాస్ ఆఫ్ క్వాలిటీ, వై డూ యూ వాంట్ టు స్టే లేట్. సో ఎందుకు నువ్వు తర్వాత రావాలనుకున్నావు, సాటర్డే మనం కొంచెం త్వరగా ఎందుకు రావాలని అనుకోవట్లేదు, మేము చాలా అలసిపోయాము అండ్ మేము సేఫ్టీ ఇష్యూస్ మీద క్వాలిటీ లాస్ అయిపోతుందని మాకు భయం వేస్తుంది, నువ్వు శనివారమే వచ్చేసే, ఎందుకు నువ్వు శనివారం రాకూడదని అనుకుంటున్నావు. ఓకే, సో ఏమన్నారండి, ఇక్కడ మనం రికగ్నైజ్ చేయడం కోసం అవతల వ్యక్తిని ఏం చేస్తున్నాం, క్వశ్చనింగ్ చేస్తున్నాం. సో క్వశ్చనింగ్ లో ఖచ్చితంగా పలానా టైంకి రామంటున్నా, పలానా టైంకి నువ్వు ఎందుకు రావట్లే అనేది మనం మాట్లాడటం ద్వారా అర్థమవుతుంది అనమాట. సో ఇన్వెంట్ ఏ మ్యూచువల్ పర్పస్, ఇన్వెంట్ ఏ మ్యూచువల్ పర్పస్. ఇఫ్ ఆఫ్టర్ క్లారిఫైయింగ్ ఎవ్రీవన్స్ పర్పసెస్ you are still at odds, see if you can invent a higher or longer term purposes that is more motivating than the ones that keep you in conflict. సో ఏమంటున్నారండి, నెక్స్ట్ మ్యూచువల్ పర్పస్ ని కనిపెట్టమంటున్నారు, అక్కడ గుర్తించమన్నారు, ఇక్కడ కనిపెట్టమంటున్నారు. అవతల వ్యక్తి చెప్పడు, మనమే క్రియేట్ చేయాలి. సో ఇఫ్ ఆఫ్టర్ క్లారిఫైయింగ్ ఎవ్రీవన్స్ పర్పసెస్, ప్రతి ఒక్కళ్ళు పర్పస్ ని క్లారిఫై చేసిన తర్వాత యు ఆర్ స్టిల్ అట్ ఆడ్స్, see if you can invent a higher or longer term purpose that is more motivating than the ones that keep you in conflict. So if after clarifying everyone's purpose, see if you can invent higher, అంటే అక్కడ ఏమంటున్నారండి, ఒక హయ్యర్ పర్పస్ ని మనం గుర్తించగలిగి అక్కడ మనం పీపుల్ మోటివేట్ చేయగలమా లేదా అది మనం చూసుకోవాలి. ఐ సర్టన్లీ డోంట్ వాంట్ టు మేక్ విన్నర్స్ అండ్ లూజర్స్ హియర్, నేను ఇక్కడే విన్నర్స్ ని లూజర్స్ ని చూడాలని అనుకోవట్లేదు. ఇట్స్ ఫార్ బెటర్ ఇఫ్ యూ క్యాన్ కమ్ అప్ విత్ సంథింగ్ దట్ డజంట్ మేక్ వన్ టీమ్ రీసెంట్ ద అదర్ వన్. సో నేను ఎట్టి పరిస్థితుల్లోని ఇంకా ముందుగా ఆలోచించాలనుకుంటున్నాను, ఇక్కడతో ఆగిపోవాలని నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. We have voted before or flipped a coin and the losers just ended up with resenting the winners. I am more worried about how we feel about each other than anything else. Let's make sure that whatever we do, we don't drive a wedge in our working relationship. సో హెడ్ అండ్ టాస్ వేసినప్పుడు ఎవరో ఒకరు నగ్గాలి, ఎవరో ఒకరు ఓడిపోవాలి. ఖచ్చితంగా నగ్గటము ఓడిపోవటము అనేది మనకు తెలిసినటువంటి విషయమే, కానీ పార్టిసిపేట్ చేయగలగాలి కదండి. ఏదో ఒకటి జరుగుతుంది, నాకు ఓన్లీ ఇదే వస్తుందని మనం పార్టిసిపేట్ చేయకుండా ఉంటే అది వేరే రకంగా ఉంటది. అది ఎట్టి పరిస్థితుల్లోని మనం రికగ్నైజ్ చేయగలగాలి అండ్ ఎవరు ఏంటి అనేది మనం ముందే నిర్ణయించేటటువంటిది కాదు. అట్లాని విన్నర్స్ లూజర్స్ లో ఏదో ఒకటి వస్తుంది అని చెప్పి మనం ఆపేసేది కూడా కాదు, రైట్? సో లెట్స్ మేక్ ష్యూర్ దట్ వాట్ ఎవర్ వీ డూ, వీ డోంట్ డ్రైవ్ ఏ
వెడ్జ్ ఇన్ అవర్ వర్కింగ్ రిలేషన్షిప్. సో ఏదేమైనప్పటికీ కూడా మన రిలేషన్షిప్ ఇలాగే కొనసాగాలని అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లోని మన మధ్యన ఎటువంటి అనుకోని సంఘటనలు చోటు చేసుకోకూడదని నేను అనుకుంటున్నాను. ఒక మ్యూచువల్ పర్పస్ అంటే చూడండి, ఫస్ట్ అక్కడ ద క్వాలిటీ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ద పర్పస్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండటం, రైట్. సో దాని గురించి వాళ్ళు ఏవైతే చేయాలనుకున్నారో దాని గురించి అక్కడ మాట్లాడుకుంటూ వాళ్ళ మ్యూచువల్ పర్పస్ ని ఇన్వెంట్ చేసుకోవడం అనేది మనం ఇందాక చూసాం ఆల్రెడీ, ఎలా మనం దానిని సృష్టించాలి అవతల వ్యక్తికి లేని దాంట్లో. సో ఇక్కడ ఏమన్నారు, రిలేషన్షిప్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో మన రిలేషన్షిప్ డిస్టర్బ్ అవ్వకుండా మనం ముందుకు సాగాలి తప్ప మన రిలేషన్షిప్ డిస్టర్బ్ అయ్యే విధంగా ఏమాత్రం మనం చేయకూడదు, రైట్. అండ్ బ్రెయిన్ స్ట్రాంగ్ న్యూ స్ట్రాటజీస్. సో విత్ అ క్లియర్ మ్యూచువల్ పర్పస్ యూ కెన్ జాయిన్ ఫోర్సెస్ ఇన్ ఏ సర్చ్ ఫర్ ఏ సొల్యూషన్ దట్ సర్వ్స్ ఎవ్రీవన్. సో ఒక మ్యూచువల్ పర్పస్ తో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి ఒక సొల్యూషన్ అనేది మనం ముందుకు తీసుకురావాలి. సో వీ నీడ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ దట్ డజంట్ జియోపార్డైజ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అండ్ అలౌస్ యువర్ టీమ్ టు అటెండ్ దేర్ కొలీగ్స్ వెడ్డింగ్ ఆన్ సాటర్డే. అంటే చూడండి, మనం ఒక ఐడియాని తీసుకురావాలి, అది మన ఎంప్లాయీస్ యొక్క సేఫ్టీని క్వాలిటీని తగ్గించకూడదు. అండ్ అలౌస్ యువర్ టీమ్ టు అటెండ్ దేర్ కొలీగ్స్ వెడ్డింగ్ ఆన్ సాటర్డే నేను ఎందుకు రావట్లేదు అంటే దర్ ఇస్ అ పర్పస్. లైక్ ఎందుకు, నాకు ఆ రోజు పెళ్లి ఉంది కాబట్టి మా టీం అంతా కూడా, మా టీంలో ఒక వ్యక్తి పెళ్లి ఉంది కాబట్టి టీం అంతా వెళ్తుంది. ఓకే, సో మై టీమ్ మెంబర్స్ డోంట్ కేర్ అబౌట్ ద గేమ్ ఏ బిట్. వాట్ ఇఫ్ వర్ టు వర్క్ ద మార్నింగ్ అండ్ ఎర్లీ ఆఫ్టర్నూన్ అండ్ దెన్ యూ కమ్ ఇన్ ఆఫ్టర్ అండ్ ద గేమ్ టేక్ ఓవర్ ఫ్రమ్ దేర్, దట్ వే వి విల్ బి ఏబుల్. అంటే ఒకవేళ కనుక లేదు ఖచ్చితంగా సాటర్డే రావాలనుకున్నప్పుడు, బాబు మీరు వెళ్ళటం అయితే మానేది, కానీ వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఎంత టైం అయితే అక్కడ ఎంజాయ్ చేసి వస్తారు, తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ వర్క్ చేసేయండి అన్నారు అనుకోండి, ఎవరో కూడా నన్ను ఫస్ట్ థింగ్ ఏమవుద్ది, మీరు వెళ్ళొద్దు అన్నారు అనుకోండి, అక్కడతో ఆగిపోతుంది. మీరు వెళ్ళండి కానీ వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వచ్చి ఈ రోజు వర్క్ కంప్లీట్ చేసేసి వెళ్ళండి అన్నారు అనుకోండి, ఓకే ఫైన్, ఏదో ఒక టైంలో వచ్చి వాళ్ళు వర్క్ కంప్లీట్ చేసుకుంటారు, లేదా రేపటి వర్కే ఈ రోజు చేసేసేటువంటి అవకాశం ఉంటది. సో కాబట్టి ఇద్దరు హ్యాపీయే కదా, రేపు జరగాల్సిన వర్క్ ఈ రోజు జరిగినా హ్యాపీయే. అట్లనే ఇతరులు వీళ్ళకి కూడా వెళ్ళొద్దని లేదు, ముందే నువ్వు ఈ వర్క్ కంప్లీట్ చేస్తే నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఇది మనం కొత్త స్ట్రాటజీస్, మన వర్క్ అవ్వడం కోసం మనకి ఎటువంటి స్ట్రాటజీస్ మనం ఆలోచించాలనే విషయం గురించి ఇక్కడ మాట్లాడటం అనేది జరిగింది అనమాట. సో right, so almost we are 5:51, so we will see tomorrow. That's all from my side for today. So thank you sir, over to you sir.